హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు మనం టాపిక్లో క్లాస్ 11కి జేఈఈకి నీట్కి చాలా ఉపయోగపడేటువంటి గ్రాఫ్స్ ఇన్ వన్ డైమెన్షనల్ మోషన్ ఇన్ వన్ డైమెన్షనల్లో డిస్కస్ చేద్దాం. గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రాఫ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం గ్రాఫ్స్ని ఎందుకు వాడుకోవాలి అంటే కనుక చాలా సింపుల్ రీజన్. మనకి ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని కనుక్కోవాలి అంటే మనము దేని రెస్పెక్ట్లో తీసుకుంటాం, టైం రెస్పెక్ట్లో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని, టైం రెస్పెక్ట్లో ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీని, ఆ తర్వాత యాక్సలరేషన్ని, వీటన్నిటిని మనం జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఒక ట్యాబ్లర్ ఫామ్ రాసుకుంటాం. ఆ ట్యాబ్లర్ ఫామ్ను బట్టేసి ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో ఉందా, రిటార్డేషన్లో ఉందా, లేకపోతే కనుక దాని డిస్ప్లేస్మెంట్ ఎంత, అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఏంటంటే ఈ ట్యాబ్లర్ ఫామ్ వల్ల మనకి ఒక్కొక్కసారి యాక్యురేట్ వాల్యూస్ రాకపోవచ్చు. అటువంటి సిచ్యుయేషన్లో మనం ఏం చేస్తామంటే గ్రాఫ్స్ని వాడుకుంటాం. గ్రాఫ్స్ 100% మనకి యాక్యురేట్ వాల్యూస్ని ఇస్తూ ఉంటాయి, అందువల్ల మనం గ్రాఫ్స్ని తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనకి గ్రాఫ్స్కి మనం ఏదైనా సరే ఒక గ్రాఫ్ని డ్రా చేయాలి అంటే మనకి బేసికల్గా ఎటువంటి మనకి రిక్వైర్మెంట్స్ ఉండాలి అంటే కనుక మనకి బేసికల్గా 2 కాంపోనెంట్స్ ఉండాలి. దాంట్లో మొట్టమొదటి కాంపోనెంట్ ఏంటంటే ఆరిజిన్. మనం ఏదైనా సరే ఆరిజిన్ అంటే ఫిక్స్డ్ పాయింట్ అనమాట. అంటే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాన్ని మనం జనరల్గా ఓ అని చెప్పేసి అనుకుంటాం. ఆబ్జెక్ట్ని డాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆరిజిన్ని బేస్ చేసుకొని మనము మొత్తం పొజిషన్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని, వెలాసిటీని, యాక్సలరేషన్ని మనము డిటర్మైన్ చేస్తాం, క్యాల్కులేట్ చేస్తాం. సో ఆరిజిన్, ఓకేనా, రైట్. అంటే జనరల్గా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఏమో కోఆర్డినేట్ యాక్సిస్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి? కోఆర్డినేట్ యాక్సిస్ అంటే కనుక మనకి ఈ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ రెస్ట్ నుంచి బయలుదేరిన తర్వాత లేదా ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక ఆరిజిన్ దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత అది ఎక్స్ యాక్సిస్లో ఎంత డైరెక్షన్లో వెళ్ళింది, వై యాక్సిస్లో ఎంత డైరెక్షన్ వెళ్ళింది మనకి తెలుసుకుంటే కనుక అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ని మనం కరెక్ట్గా తెలుసుకోవచ్చు. దానికోసం మనం కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటాం. జనరల్గా ఏమేమి కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటాం మనం? ఎక్స్, వై, జెడ్ కోఆర్డినేట్ యాక్సిస్ 3 తీసుకుంటాం. ఈ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్కి ఏం చేస్తామంటే మనము ఎక్స్ కోఆర్డినేట్ యాక్సిస్ని, ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని తీసుకుంటాం. ఇక్కడ కనుక ఆరిజిన్ తీసుకున్నామంటే ఇటువైపు ఏమో ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, ఇటువైపు ఏమో వై యాక్సిస్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్, మరి ఎక్స్ యాక్సిస్లో మనము ఏ క్వాంటిటీ తీసుకోవాలి, వై యాక్సిస్లో ఏ క్వాంటిటీ తీసుకోవాలి అంటే కనుక మనం ఒక చిన్న వేరియబుల్స్ చూద్దాం. వేరియబుల్స్ని మనం బేసికల్గా 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటేమో ఇండిపెండెంట్, అంటే దేని మీద డిపెండ్ అవ్వదు, ఇండిపెండెంట్ వేరియబుల్. జనరల్గా టైంని ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడైనా సరే టైంని ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటాం. సో ఎక్స్ యాక్సిస్ ఆల్ ద టైం మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటామంటే కనుక టైం తీసుకుంటాం, ఓకేనా. మరి వై యాక్సిస్ మీద డిపెండెంట్ వేరియబుల్స్ తీసుకుంటాం. ఏంటా డిపెండెంట్ వేరియబుల్? మనకి మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ వరకు మనకి కేవలము 3 క్వాంటిటీస్ మాత్రమే డిస్కస్ చేస్తాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే పొజిషన్ లేక డిస్ప్లేస్మెంట్, అలాగే స్పీడ్ లేక వెలాసిటీ, లేకపోతే కనుక యాక్సలరేషన్. సో దాంట్లో 3 ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. సో ఎస్ తీసుకుంటాం ఒక సందర్భంలో, అప్పుడు మనం తీసుకుంటే అదే గ్రాఫ్ అవుతుంది, అది ఎస్టీ గ్రాఫ్ అవుతుంది. దీన్నే మళ్ళీ మనము ఎక్స్టీ గ్రాఫ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. పొజిషన్ టైం గ్రాఫ్, ఓకేనా. అండ్ పొజిషన్ టైం గ్రాఫ్ అని చెప్పేసి అనుకుంటాం, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం, ఓకేనా. ఒకవేళ ఎస్ తీసుకోలేదు, ఇంకేం తీసుకుందాం మరి ఈసారి? వెలాసిటీ తీసుకుందాం, లేకపోతే కనుక వెలాసిటీ లేక స్పీడ్. అప్పుడు మనకేమొస్తుంది? వెలాసిటీ టైం గ్రాఫ్ అని చెప్పేసి అనుకుంటాం, వెలాసిటీ టైం గ్రాఫ్. ఒకవేళ ఈసారి ఈ 2 బదులుగా మనం యాక్సలరేషన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమొస్తుంది మనకి? యాక్సలరేషన్ టైం గ్రాఫ్ వస్తుంది, ఓకేనా, యాక్సలరేషన్ టైం గ్రాఫ్. ఇట్లా మనకి 3 గ్రాఫ్స్ మాత్రమే ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 3 గ్రాఫ్స్? ఫస్ట్ వన్ ఏమో ఎక్స్టీ గ్రాఫ్, వీటీ గ్రాఫ్ అండ్ ఏటీ గ్రాఫ్. సో మనము ఈ 3 గ్రాఫ్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అయితే ఈ 3 గ్రాఫ్స్ని డిస్కస్ చేయబోయే ముందు మళ్ళీ మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. బేసిక్ కాన్సెప్ట్స్ దాంట్లో మొట్టమొదటి ఏంటంటే అసలు మనకి గ్రాఫ్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే కనుక ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు ఏదైనా సరే ఒక గ్రాఫ్ ఇస్తారు, ఇట్లా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆ తర్వాత ఆరిజిన్, ఇట్లా మనకి ఒక ఆబ్జెక్ట్ ఇట్లా ట్రావెల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏంటి అని చెప్పేసి అంటారు.
అంటే అది యూనిఫామ్ వెలాసిటీలో ఉందా, యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉందా, రిటార్డేషన్లో ఉందా, రెస్ట్లో ఉందా అని చెప్పేసి వరుసగా ఏబిసిడీలు ఇస్తారు. సో మీరు దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, అదొక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏం చేస్తారంటే ఇట్లా ఎక్స్ యాక్సిస్ మీద అదే వై యాక్సిస్ మీద ఇట్లా ఇచ్చిన తర్వాత మీకు ఏదైనా సరే ఇట్లా కర్వ్ ఇస్తారు. కర్వ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ కర్వ్లో ఈ ఆబ్జెక్ట్ ఇట్లా ట్రావెల్ చేస్తే కనుక మొత్తము ఎంత డిస్ప్లేస్మెంట్ని అది కవర్ చేసింది అడగవచ్చు, లేకపోతే కనుక అది కవర్ చేసినటువంటి మొత్తం వెలాసిటీ ఎంత అని కనుక్కోవచ్చు, అది అడగవచ్చు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ దీనికి ఇట్లా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటాం. దీన్ని ఏరియా అండర్ ద గ్రాఫ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ గ్రాఫ్ కింద ఈ గ్రాఫ్ కింద ఎంతైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం గ్రాఫ్స్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, లెట్ స్టార్ట్ ద టాపిక్. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం మొట్టమొదట ఈ 3 గ్రాఫ్స్ గురించి చాలా డీటెయిల్డ్గా మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు గ్రాఫ్స్ గురించి ఎటువంటి డౌట్ ఉండదు. ఒకసారి ఈ లెక్చర్ మొత్తం విన్న తర్వాత మీ గ్రాఫ్స్ గురించి నాకు కంప్లీట్ అవగాహన వస్తుంది. దీని తర్వాత ఇంకొక వీడియోలో కేవలం న్యూమరికల్స్ బేస్డ్ ఆన్ గ్రాఫ్స్, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, మీకు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఓకే, నౌ లెట్ స్టార్ట్ ద టాపిక్. సో మొట్టమొదట మనము ఏమి గ్రాఫ్ చూద్దామంటే మనము పొజిషన్ టైం గ్రాఫ్, లేకపోతే కనుక డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, దాన్నే మనం ఏమంటాం అంటే కనుక ఎస్టీ గ్రాఫ్ అని చెప్పేసి అనుకుంటాం. మొట్టమొదట పొజిషన్ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? డిస్ప్లేస్మెంట్ని పొజిషన్ని మనం ఎస్ అనుకుంటాం, ఒక్కోసారి ఎక్స్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఈ గ్రాఫ్ని మనం దీంట్లో డిఫరెంట్ సిచ్యుయేషన్స్ చూస్తాం. ఓకేనా, దాంట్లో చూసేటువంటి ఫస్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉందనుకోండి, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ రెస్ట్. సో ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉంటే అప్పుడు గ్రాఫ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. దాంట్లో మొట్టమొదటి ఏం చేద్దాం అంటే కనుక ఇక్కడ మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, ఆ తర్వాత ఇక్కడేమో వై యాక్సిస్, ఇదేమో సో వై యాక్సిస్, ఇదేమో ఆరిజిన్. ఇప్పుడు 2 సిచ్యుయేషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మనం ఇట్లా డ్రా చేసామనుకోండి, ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే, అంటే రెస్ట్ అంటే ఏంటి, అది ఎప్పుడు చూసినా సరే ఎప్పుడైనా సరే దాని యొక్క టైం ఎక్స్ యాక్సిస్ మీదేమో మనము టైం తీసుకోవాలి. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ మీదేమో టైం తీసుకుందాం. జనరల్గా దాన్ని సెకండ్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ వై యాక్సిస్ మీదేమో డిస్ప్లేస్మెంట్ కదా, అందువల్ల ఎస్, దాన్ని ఏమో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% కేసెస్లో మీటర్స్లో తీసుకుంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే అది టైంతో పాటు మారటం లేదు దాని పొజిషన్. అంటే ఏ టైంలో చూసినా సరే దాని పొజిషన్ కాన్స్టెంట్గా ఉంది. అప్పుడు మనం దాన్ని 2 విధాలుగా డ్రా చేయొచ్చు. మొట్టమొదటి ఏం చేస్తామంటే ఎక్స్ యాక్సిస్ మీద ఇట్లా ఓవర్లాప్ చేయడం ద్వారా మనం ఇట్లా తీసుకోవచ్చు, ఇది ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నట్టు. ఇంకొక సిచ్యుయేషన్ కూడా తీసుకోవచ్చు. ఏంటి ఆ సిచ్యుయేషను? ఒకవేళ ఆబ్జెక్ట్ కొంత దూరం వెళ్ళింది, ట్రావెల్ చేసింది, అది రెస్ట్లో నుంచేసి కొంత దూరం ట్రావెల్ చేసి, ఓకే, అక్కడ మళ్ళీ వై యాక్సిస్ మీద ఏం తీసుకుందాం, డిస్టెన్స్ తీసుకుందాం. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ ఏం చేసింది, కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఇక్కడ ఒక S0, ఓకేనా, S0 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అక్కడి నుంచి ఏమైంది, అది రెస్ట్లో ఉంది. అప్పుడు కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు. ఓకేనా, మీకు సిచ్యుయేషను ఇట్లా అయినా సరే తీసుకోవచ్చు, ఇక్కడ ఎట్లాగైనా తీసుకోవచ్చు. ఓకేనా, దీంతో పాటుగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇక్కడ మనము ఇప్పుడు దీని యొక్క మనము దాని ట్యాంజెంట్ ఎంతో తీసుకుందాం. ట్యాంజెంట్ అంటే స్లోప్ మనకి ఎంత వస్తుందో చూద్దాం. స్లోప్ అసలు బేసికల్గా స్లోప్ అనే దాన్ని మనము ఎందుకు డిస్కస్ చేస్తాం ఒక్క నిమిషం చూద్దాం. స్లోప్ని జనరల్గా ఎం అని ఎక్స్ప్రెస్ చేస్తాం లెటర్తో, ఆ తర్వాత దాని వాల్యూని tan θ అని చెప్పేసి అనుకుంటాం. ఈ స్లోప్ని మనము ఎక్కడెక్కడ వాడతామో ఒక్కసారి ఇది టాపిక్ చూసిన తర్వాత దీంట్లోకి వెళ్దాం. ఇప్పుడు స్లోప్ అనేటప్పటికల్లా మనకి ఈ స్లోప్ అనేది మనకి ఏమి ఇస్తుందో చూద్దాం. ఒకవేళ ఇట్లా కనుక గ్రాఫ్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఇట్లా గ్రాఫ్ ఉంది. ఇట్లా మనకి ఏదైనా సరే ఇక్కడ మనకి టైం తీసుకుందాం, ఇది డిస్టెన్స్ తీసుకుందాం. ఇట్లా స్లోప్ ఇట్లా వచ్చింది, ఇక్కడ ఏదైనా ఒక లైన్ ఇట్లా ఆరిజిన్ నుంచి ఒక లైన్ స్ట్రైట్గా వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ ఆరిజిన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో
ఆ యాంగిల్నే మనం ఏమంటామంటే ట్యాన్ తీటా అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? ఈ ట్యాన్ తీటా మనకి ఏమి ఇస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఇస్తుంది. ఓకేనా? సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ సిచ్యుయేషన్లో, ఏ సిచ్యుయేషన్లో ఆబ్జెక్ట్ కనుక ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటే, ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఆరిజిన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో అది ఏమి ఇస్తుంది? వెలాసిటీని ఇస్తుంది. సో ఎలా ఇది నిజంగా వెలాసిటీ ఇస్తుందా? చిన్న లాజిక్ చూద్దాం చూడండి. ఒకవేళ ఇది కనుక ఇక్కడ నుంచేసి ట్రావెల్ చేసి ఇక్కడ దాకా ఒక 4 మీటర్స్ వెళ్ళింది అనుకోండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 మీటర్స్ వెళ్ళింది. ఓకేనా? ఇక్కడ వరకు 4 మీటర్స్. సో ఈ సెగ్మెంట్ అనేది ఈ సెగ్మెంట్కి ఈక్వల్ అవుతుంది. అందువల్ల ఇది కూడా 4 మీటర్స్ కింద వస్తుంది. అవునా? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన టైం ఎంత? 2 సెకండ్స్ అనుకోండి. అప్పుడు మనకి ట్యాన్ తీటా ఏమొస్తుంది? ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి, మన ఆపోజిట్ సైడ్ ఏంటి రాసాం మనం? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై, ఆ తర్వాత అడ్జసెంట్ సైడ్లో ఏం రాసాం? టైం. ఇది వెలాసిటీ కదా. సో మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఏదైనా సరే ఒక రెగ్యులర్ బాడీ సిచ్యుయేషన్లో అయితే కనుక దాని ట్యాంజెంట్ ఏమి ఇస్తుంది? వెలాసిటీ ఇస్తుంది. ఓకేనా? వెలాసిటీ, దాన్ని మనం యావరేజ్ వెలాసిటీ కూడా అనుకోవచ్చు. వెలాసిటీ లేకపోతే కనుక యావరేజ్ వెలాసిటీ. ఇది ఎప్పుడు ఆబ్జెక్ట్ కనుక ఒక ఆరిజిన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వెళ్తూ ఉంటే, మరి అలా కాకుండా ఏదైనా సరే ఒక కర్వ్ వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అటువంటి సిచ్యువేషన్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక కర్వ్ ఇట్లా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ కాదు, కర్వ్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది? ఇట్లా ట్యాంజెంట్ అనేది ఇట్లా మనకి ఇట్లా వస్తుంది బయటికి. ట్యాంజెంట్ ఇట్లా ట్రై చేస్తాం. ఓకే, ఇక్కడ ట్రై చేస్తాం చూడండి. ఓకే, ఇట్లా మనం తీసుకుంటే కనుక ఒకవేళ ఇట్లా ఇక్కడ నుంచి కర్వ్ ఇట్లా వచ్చింది అనుకోండి, ఈ ట్యాంజెంట్ని మనకి ఇట్లా డ్రా చేస్తాం. ఓకేనా? దీన్ని ట్యాంజెంట్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ ట్యాంజెంట్ నుంచేసి ఇది ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో చూసి ఆ యాంగిల్నే మనం టీటా కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఈ ట్యాన్ తీటా అనేది మనకి ఇక్కడ ట్యాన్ తీటా, ఈ ట్యాన్ తీటా అనేది మనకి ఏమి ఇస్తుంది? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది. ఇన్స్టాంటేనియస్. ఓకే, ఈ ఇన్స్టాంటేనియస్ ట్యాన్ తీటా అనేది మనకి ఏం వెలాసిటీ ఇస్తుంది? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది. ఓకేనా? సో మనకి ట్యాన్ తీటా వల్ల మనకి ఏమేమి తెలుస్తుంది అంటే కనుక ఆ గ్రాఫ్ యొక్క వెలాసిటీ, ఆ తర్వాత గ్రాఫ్ యొక్క ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట. ఓకే, అవన్నీ కూడా మనము దాంతోపాటుగా ప్యారలల్గా మనము దాని వెలాసిటీ కూడా స్లోప్ కూడా మనం తీసుకోవాలి. అల్టిమేట్గా స్లోప్ అనేది ఏ లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం? ఎం అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. స్లోప్ అంటే ఏంటి? అది ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి తీటా. ట్యాన్ తీటా అయితే కనుక ఇక్కడ వెలాసిటీ ఇస్తుంది. అది ఇప్పుడు స్ట్రైట్ లైన్ అయితే కనుక ఇది ఆరిజిన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ వెళ్తూ ఉంటే, అలా కాకుండా ఆరిజిన్ నుంచేసి ఒక కర్వ్ వెళ్తుంది అనుకోండి, అప్పుడేం చేస్తాం? దానికి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ట్యాంజెంట్ డ్రా చేసి అక్కడ నుంచి వచ్చేటువంటి యాంగిల్ని మనం ఏం తీసుకుంటాం? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతి ఒక్క గ్రాఫ్కి ప్రతి ఒక్క సిచ్యుయేషన్లో కూడా మనం ఏం చేద్దామంటే దాని యొక్క స్లోప్ కూడా మనం కన్సిడర్ చేద్దాం. మరి ఇక్కడ స్లోప్ ఎంత అవుతుంది? ఇక్కడ మరి స్లోప్ గురించి మనకి ఎలా వస్తుంది? స్లోప్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎక్స్ యాక్సిస్తో ఇక్కడ ఆరిజిన్ నుంచి మొదలవుతున్నటువంటి ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది? ఇక్కడ ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ చేస్తుందా? ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ చేయట్లేదు. అందువల్ల ఇక్కడ స్లోప్ అనేది ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ట్యాన్ తీటా కూడా 0 అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇదే సిచ్యుయేషన్లో ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉంటే, ఓకేనా? ఒక సెకండ్ సిచ్యుయేషన్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటే గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. సెకండ్ సిచ్యుయేషన్లో ఇఫ్ ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుందో చూడండి. కాన్స్టెంట్ వెలాసిటీ పాజిటివ్ డైరెక్షన్లో అనుకుందాం. కాన్స్టెంట్ వెలాసిటీ పాజిటివ్ డైరెక్షన్. అప్పుడు మనకి కాన్స్టెంట్ వెలాసిటీ ఇక్కడ కావాలనుకుంటే కనుక పాజిటివ్ డైరెక్షన్ అని చెప్పేసి అనుకోండి. పాజిటివ్ డైరెక్షన్. ఇప్పుడు మనకి గ్రాఫ్ ఎలా తీసుకుంటాం అంటే కనుక మనకి ఇట్లా ఎక్స్ యాక్సిస్ మీద జనరల్గా మనం టైం తీసుకుంటాం, వై యాక్సిస్ మీదేమో మనము డిస్టెన్స్ తీసుకుంటాం. సో ఆబ్జెక్ట్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీ ట్రావెల్ చేస్తుంటే అది ఆరిజిన్ నుంచేసి ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది.
ఓకేనా, ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. మరి ఇప్పుడు దీని నుంచేసి మనము దాని యొక్క ట్యాంజెంట్ని కనుక్కోవచ్చా? ఎస్, ఇక్కడ మనం యాంగిల్ తీసుకుంటాం, తీటా అవుతుంది. అప్పుడు ఇక్కడ ట్యాన్ తీటా అనేది దేని కింద వస్తుంది? వెలాసిటీ. ఓకేనా, వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఈ పార్టికల్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అన్నది మనకి ఆ ట్యాన్ తీటా ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వకుండా ఆల్రెడీ కొంత దూరం నుంచి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి ఎట్లా వస్తుంది? ఇట్లా ఎక్స్ యాక్సిస్ ఉంది, దాన్ని టైం తీసుకుంటాం. ఆ తర్వాత వై యాక్సిస్, ఆ తర్వాత ఎస్. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక కొంత డిస్టెన్స్ ఇక్కడ S0 డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇట్లా ట్రావెల్ చేసింది అనుకోండి, ఈ సిచ్యుయేషన్లో కూడా మనం ఏం తీసుకుంటాం అంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని కూడా మనం ఏమనుకుంటామంటే ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. సో మరి దీనికి ట్యాంజెంట్ ఎలా కనుక్కోవచ్చు? వెరీ సింపుల్. ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ కనుక ఆరిజిన్ నుంచేసి కొంచెము పైనుంచి ట్రావెల్ చేస్తుంటే కనుక అక్కడ నుంచేసి ఒక ఎక్స్ యాక్సిస్ లాగా డ్రా చేసుకోండి. ఓకేనా, ఇట్లా డ్రా చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిలే మనకి ఏమవుతుంది? ట్యాన్ తీటా అవుతుంది. ఓకేనా, దీన్ని బట్టి మన వెలాసిటీని విధంగా కూడా కనుక్కోవచ్చు. ఇదే సిచ్యుయేషన్లో ఆబ్జెక్ట్ కనుక ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. ఓకే, పాజిటివ్ డైరెక్షన్. చూసారా, ఈ రెండు సిచ్యుయేషన్స్ మనం తీసుకుంటాం. ఓకేనా, ఇది ఎప్పుడు u ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సిచ్యుయేషన్ ఎప్పుడు? ఇది u ఇనిషియల్ వెలాసిటీ 0. ఈ సిచ్యుయేషన్ ఇప్పుడు u ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే పొజిషన్ అంటే ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ నుంచి స్టార్ట్ అవ్వకుండా ముందు వస్తుంటే కనుక అప్పుడు మనం తీసుకుంటాం. ఓకేనా, రైట్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఈసారి ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ విత్ నెగిటివ్ పొజిషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి s ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇది s ఈజ్ ఈక్వల్ టు 0, ఇదేమో s ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అదే వెలాసిటీ టైం గ్రాఫ్ అప్పుడు u ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం థర్డ్ సిచ్యుయేషన్ తీసుకుందాం. దాంట్లో థర్డ్ సిచ్యుయేషన్లో ఏమొస్తుంది మనకి? ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ విత్ నెగిటివ్ వెలాసిటీ, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ in a negative direction, అప్పుడు మనకి ఈ గ్రాఫ్ అనేది మనకి ఎట్లా వస్తుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఇట్లా మనము ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం, దాని మీద ఎక్స్ యాక్సిస్ ఆల్ ద టైమ్ వీ సపోజ్ టు టేక్ టైం, అండ్ వై యాక్సిస్ మీద దెన్ వాట్ వీ సపోజ్ టు టేక్ వై యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ పొజిషన్ తీసుకుంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీ నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఎలా తీసుకుంటాం అంటే కనుక ఇక్కడ నుంచేసి ఆబ్జెక్ట్ అనేది ఇట్లా ట్రావెల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మరి ఇది కాన్స్టెంట్, జాగ్రత్త చూడాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ కనుక పాజిటివ్ డైరెక్షన్లో ఉంటే ఆరిజిన్ నుంచేసి ఇట్లా స్ట్రైట్ లైన్ వెళ్తుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక నెగిటివ్ డైరెక్షన్ వస్తుంటే కనుక ఆబ్జెక్ట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. మరి దీనికి మనము ఎలా తీసుకుంటాం? దీనికి ట్యాంజెంట్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ దాని స్లోప్ ఎంత అవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనము ట్యాన్ తీటా అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే తీటా అనేది 90 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, తీటా అనేది 90 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా మన గ్రాఫ్ ఇట్లా కిందకి రావటం ఇది నెగిటివ్ డైరెక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఒకవేళ s ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఒకవేళ s ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక సిచ్యుయేషన్, s ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే కనుక అప్పుడు ఎలా వస్తుంది? ఆ గ్రాఫ్ అనేది మనం ఇట్లా ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటాం, ఇట్లా y. ఆ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద టైం ఉంటుంది, y యాక్సిస్ మీద ఏమో డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఉంటుంది. ఆ గ్రాఫ్ని మనము ఇట్లా డ్రా చేసి వదిలేసేయచ్చు. ఇదే సిచ్యుయేషన్లో ఇది s కనుక 0 అయితే, ఇదే సిచ్యుయేషన్లో s 0 అవుతుంది, దాంతోపాటు నెగిటివ్ అవుతుంది. ఆ తర్వాత s ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0, డిస్ప్లేస్మెంట్ అనేది 0 కాదు. ఆ తర్వాత అదేంటంటే నెగిటివ్ కూడా అది డిక్రీజింగే, అది కాన్స్టెంట్ వెలాసిటీనే. ఓకేనా, కానీ అదేంటంటే పూర్తిగా 0కి రాదు. ఓకే, ఇదే సిచ్యుయేషన్లో ఇప్పుడైతే కనుక మనకి ఈ రెండు సిచ్యుయేషన్లో ఆబ్జెక్ట్ కనుక పాజిటివ్గా ట్రావెల్ చేస్తూ ఉంటే మనము కాన్స్టెంట్ వెలాసిటీకి ఈ విధంగా తీసుకుంటాం. అదే ఆబ్జెక్ట్ నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే దాన్ని ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ మనం యాంగిల్ తీసుకుంటాం.
దీన్ని ఈ యాంగిల్ని బట్టేసి మనం స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తాం. m = tan θ వస్తుంది. ఓకేనా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక గ్రాఫ్ ఇచ్చారనుకోండి, x యాక్సిస్ ఆ తర్వాత y యాక్సిస్, దీంట్లో టైం ఉంది, దీంట్లోనేమో డిస్టెన్స్. ఇప్పుడు మనకి 2 గ్రాఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుంచేసి ఒక గ్రాఫ్ ఇట్లా స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇంకో గ్రాఫ్ అనేది మనకి ఇక్కడ నుంచేసి మనకి ఇట్లా స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్లా వెళ్ళింది. సో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఈ రెండింటిలో కూడా మనకి ఏది ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది ఎలా తెలుస్తుంది అంటే కనుక క్వశ్చన్ చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్. ఇట్లా గ్రాఫ్ ఇస్తారు, గ్రాఫ్ ఇచ్చిన తర్వాత ఆ 2 గ్రాఫ్స్లో కూడా మనకి ఏ గ్రాఫ్ ఏ ఆబ్జెక్ట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక కారు అనుకోండి, బి అనేది ఒక కారు అనుకుంటే కనుక ఏ కారు ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ట్యాంజెంట్స్ని కనుక్కుంటాం, దాని స్లోప్ కనుక్కుంటాం. స్లోప్ ఈజ్ ట్యాంజెంట్. అప్పుడు స్లోప్ కనుక్కుంటే మనకి ఇక్కడ స్లోప్ ఏమవుతుంది, θ1 అనుకోండి. అప్పుడు m m1 tan θ1 అనుకోండి. సో మరి దీనికి ఎట్లా స్లోప్ ఎలా కనుక్కోవాలి, ఇట్లా మనం దీని స్లోప్ అనుకుంటాం. సో ఇక్కడ నుంచేసి మనకి ఇక్కడ θ2. సో m2 tan θ2. ఓకే. ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్లోప్ ఉంటే అది అంత ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నట్టు, స్లోప్ ఎక్కువగా ఉన్నది ఎక్కువ వెలాసిటీ ఉన్నట్టు. ఓకే. ఇక్కడ ఏది m1 అయితే కనుక ఏదైతే ఎక్కువ m1 అంటే ఇక్కడ వాల్యూస్ ఇస్తాను మీకు, θ వాల్యూ θ2 వాల్యూ ఇవ్వచ్చు. దాన్ని బట్టేసి మనకి ఏది ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంటుందో అది ఎక్కువ స్లోప్ ఉన్నట్టుగా మనం స్లోప్ను బట్టేసి అది వెలాసిటీ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఒక సిచ్యుయేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పటి వరకు ఆబ్జెక్ట్ కనుక యూనిఫామ్ కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంటే మనం ఇట్లా ఎలా గ్రాఫ్ అనేది ఎలా వస్తుందో చూస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ సిచ్యుయేషన్లో ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందో చూద్దాం. సో ద నెక్స్ట్ సిచ్యుయేషన్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ విత్ constant acceleration in a positive direction అనుకుందాం. దీన్ని కూడా in a positive direction. సో ఒకవేళ మనకి కాన్స్టెంట్ యాక్సలరేషన్తో ఆబ్జెక్ట్ ట్రావెల్ అవుతుంది, అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, జనరల్గా x యాక్సిస్ మీద టైం తీసుకుంటాం, ఆ తర్వాత y యాక్సిస్ మీద డిస్టెన్స్ని తీసుకుంటాం. సో కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో ఉందనుకోండి, అప్పుడు మనకి ఒక కర్వ్ వస్తుంది. ఓకేనా. సో ఆ కర్వ్ని ఎట్లా తీసుకుంటాం, ఇది ఆరిజిన్. ఇక్కడ నుంచేసి కర్వ్ మనకి ఇట్లా వస్తుంది. ఈ కర్వ్ మనకి ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది, కర్వ్. ఓకేనా. ఈ కర్వ్ మనకి ఆబ్జెక్ట్ అనేది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఏ సిచ్యుయేషన్లో, ఎస్టీ గ్రాఫ్లో. మళ్ళీ వీటీ గ్రాఫ్లో మారిపోతుంది ఇది. సో జాగ్రత్త చూడాలి. ఇది ఎస్టీ గ్రాఫ్లో కర్వ్ అనేది దేనికి సంబంధించింది, ఇది కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఓకేనా. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ గురించి వస్తుంది. మరి దీనికి మనము స్లోప్ ఎలా కనుక్కుంటాం, m మనం ఎలా కనుక్కోవాలి, tan θ. అంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కర్వ్ వస్తే కనుక మనం ఏం చేయాలి, దానికి మనము ఒక ట్యాంజెంట్ డ్రా చేయాలి. ఓకేనా. ఈ ట్యాంజెంట్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తాం, మళ్ళీ దాని యాంగిల్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి tan θ. ఈ tan θ అనేది మనకి ఇక్కడ ఏమి ఇస్తుంది, ఈ tan θ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఓకేనా. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే మనకి ఏదైనా సరే మనం కనుక ఆబ్జెక్ట్ కనుక కర్వ్ ఉంటే దానికి ఏం చేయాలి, మనం ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్లో వచ్చేటువంటి యాంగిల్ మనకి ఏమవుతుంది, అది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీని ఇస్తుంది. ఓకేనా. సో మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎంతైతే యాంగిల్ వస్తుందో దాన్ని మనము tan θ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్, దీంట్లో ఇంకొక సిచ్యుయేషన్ అదేంటి, ఈసారి ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ట్రావెలింగ్ with a constant acceleration in a negative direction, అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, చాలా సింపుల్. ఇది ఇప్పుడు మనకి కర్వ్ ఎలా వచ్చింది, ఇక్కడ మనం ఒకసారి బ్రీఫ్గా టచ్ చేద్దాం. ఇది ఇట్లా కర్వ్ తీసుకుంటే మనకి కర్వ్ ఇలా వచ్చింది. సో దీనికి ఆపోజిట్లో వస్తుంది.
సో మనం దాన్ని ఎలా తీసుకుంటాం అంటే కనుక ఇట్లా ఎక్స్ యాక్సిస్ తీసుకోండి, దాని మీద టైం రాసుకోండి, ఆ తర్వాత వై యాక్సిస్, దాని మీదేమో డిస్ప్లేస్మెంట్. సో ఈసారి మనకి కర్వ్ అనేది ఈ విధంగా వస్తుంది, దీనికి ఆపోజిట్లో వస్తుంది. ఓకేనా, కర్వ్ ఈ విధంగా వచ్చినప్పుడు మరి దీనికి మళ్ళీ మనము దాని స్లోప్ ఎలా కనుక్కుంటాం? స్లోప్ అంటే మళ్ళీ మనం ఏమనుకుంటాం, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు tan θ. సో ఇక్కడ స్లోప్ మనకి ఏమొస్తుంది, ఇంతకు ముందులాగే ఇక్కడ మనము కర్వ్ వచ్చినప్పుడు ఏం చేసాము, దానికి ఒక ట్యాంజెంట్ డ్రా చేసాం. ఇక్కడ కూడా ట్యాంజెంట్ డ్రా చేసుకుంటాం. ఇట్లా ట్యాంజెంట్ని ఇక్కడ నుంచేసి మళ్ళీ ఇట్లా మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేసామనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి సో ఇట్లాగే గ్రాఫ్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ ఎంత వస్తుందో దాన్నే మనము ఇక్కడ కూడా మళ్ళీ ఏమనుకుంటాం, దీన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఏమనుకుంటాం, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా ఎస్టీ గ్రాఫ్కి సంబంధించింది. అర్థమైందా? ఎస్టీ గ్రాఫ్, డిస్టెన్స్ టైం గ్రాఫ్కి మనం రకరకాల సిచ్యుయేషన్స్ చూసాం. మొట్టమొదటేమో ఒకవేళ ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆబ్జెక్ట్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీ పాజిటివ్ డైరెక్షన్లో, కాన్స్టెంట్ వెలాసిటీ నెగిటివ్ డైరెక్షన్లో, ఆ తర్వాత కాన్స్టెంట్ యాక్సలరేషన్ పాజిటివ్ డైరెక్షన్లో, కాన్స్టెంట్ యాక్సలరేషన్ నెగిటివ్ డైరెక్షన్లో చూసాం. ఇప్పుడు మనం ఒక చిన్న క్వశ్చన్ ఈసారి ఒకసారి చాలాసార్లు అడిగారు ఇది క్వశ్చన్. చూడండి, ఒకవేళ ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్, దీంట్లోనేమో టైం ఉంది, దీంట్లోనేమో ఎస్. ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉంటే అప్పుడు మనం దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇది చాలాసార్లు అడిగారు క్వశ్చన్. ఒకసారి ఆలోచించండి. దీన్ని ఆరిజిన్, ఒక నిమిషం ఆలోచించండి, ట్రై చేయండి, ఏమైనా పాసిబిలిటీ ఉంటుందేమో. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇట్లా చూడండి, మనము దీన్ని ఒక టేబుల్ ఫామ్లో రాసుకుందాం. ఇక్కడ 0 1 2 3 4, ఇక్కడ డిస్టెన్స్ 1 2 3 4 ఇట్లా అనుకుందాం. ఓకే, ఇక్కడ టైం ఎంత, 2 సెకండ్. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్. 2 సెకండ్ దగ్గర ఆబ్జెక్ట్ ఎక్కడుంది, ఫస్ట్ డిస్టెన్స్ 1 మీటర్ దగ్గర ఉంది. అదే టైం 2 సెకండ్స్ దగ్గర ఆబ్జెక్ట్ ఎక్కడుంది, మళ్ళీ మనం తీసుకుంటే అది 2 సెకండ్స్ దగ్గరే ఉంది, 2 మీటర్స్ దగ్గర ఉంది. మళ్ళీ అదే టైం 2 దగ్గర ఆబ్జెక్ట్ ఎక్కడుంది, అది 3 మీటర్స్ ఉంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, టైం మారట్లేదు కానీ దాని యొక్క పొజిషన్ మారుతుంది, డిస్టెన్స్ మారిపోతుంది, అవునా, డిస్ప్లేస్మెంట్ మారిపోతుంది. సో ఇది సాధ్యమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇట్లాంటి ఈ క్వశ్చన్స్ చాలాసార్లు వస్తాయి. ఈ మోడల్లో మీకు చాలాసార్లు క్వశ్చన్ వస్తాయి. ఇప్పుడు ఒకే వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక వ్యక్తిని ఇమాజిన్ చేద్దాం. అతను 10 o'clock ఇండియాలో ఉన్నాడు, ఆ తర్వాత అదే వ్యక్తి 10 o'clockకి అమెరికాలో ఉన్నాడు. అది సాధ్యమవుతుందా? ఒకే వ్యక్తి ఒకే టైంలో 2 సార్లు ఉండటం అనేది సాధ్యం కాదు. ఇది కూడా అంతే కదా. ఇక్కడ 2 సెకండ్, ఇక్కడ సెకండ్లో ఇతను ఎక్కడున్నాడు, ఫస్ట్ మీటర్లో ఉన్నాడు, 2 మీటర్స్లో ఉన్నాడు, 3 మీటర్స్, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇటువంటివి సాధ్యం కాదన్నమాట. దేంట్లో, మోషన్ ఇన్ 1 డైమెన్షన్లో ఒకే ఆబ్జెక్టు 2 పొజిషన్స్లో సాధ్యం కాదు. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఇంతవరకు అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ చూద్దాం వెలాసిటీ టైం గ్రాఫ్. ఈ వెలాసిటీ టైం గ్రాఫ్ని మనం మళ్ళీ మొత్తం ఇప్పుడు ఇంతకుముందు మనం ఏమైతే సిచ్యుయేషన్స్ని మనము డిస్కస్ చేసామో అవే సిచ్యుయేషన్స్ని మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం. వెలాసిటీ టైం గ్రాఫ్ని మనం తీసుకుంటే కనుక ఇక్కడ వద్దాం ఒకసారి. వెలాసిటీ టైం గ్రాఫ్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. సో హియర్ ఈజ్ వెలాసిటీ టైం గ్రాఫ్. దీంట్లో మనము దీన్ని వీటీ గ్రాఫ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఓకేనా, వెలాసిటీ టైం గ్రాఫ్. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే, ఇంతకుముందు మనము ఫస్ట్ ఏం చేసాం, అక్కడ ఆబ్జెక్ట్ని ఎట్ 0 అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఇక్కడైతే కనుక ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఆబ్జెక్ట్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీతో ఉంది అనుకోండి, అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే కనుక మళ్ళీ సేమ్ ఇట్లాగే తీసుకుంటాం. దాంట్లో ఎక్స్ యాక్సిస్ టైం తీసుకుంటాం, వై యాక్సిస్లో మనం ఏం తీసుకుంటాం, వెలాసిటీ తీసుకుంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీతో ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్టు దాని పొజిషన్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు. గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎస్టీ గ్రాఫ్లో అయితే కనుక ఆబ్జెక్ట్ రెస్ట్లో తీసుకున్నాం ఇది, అవునా. ఎస్టీ గ్రాఫ్లో ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంది, కానీ ఈ గ్రాఫ్లో మనము ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ వెలాసిటీతో ఉంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్.
ఆ తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ సిచ్యుయేషన్లోనేమో ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ తీసుకుందాం. కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఇంతకుముందు చూసినట్టుగానే. ఓకేనా? ఆబ్జెక్ట్ అనేది ఏ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది? కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇట్లా మనం తీసుకుందాం. ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ మీదేమో టైం తీసుకుంటాం, ఆ తర్వాత వై యాక్సిస్ మీదేమో వెలాసిటీ తీసుకుంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అంటే కనుక మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది ఆరిజిన్ నుంచి ఇట్లా వెళ్తుంది. ఓకేనా? మళ్ళీ దీనికి కూడా స్లోప్ ఈ విధంగా అనుకుంటాం. ఇక్కడ స్లోప్ ఎంత అవుతుంది? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని? ఎక్స్ యాక్సిస్తో ఏం యాంగిల్ చేయట్లేదు కదా అది, అందువల్ల స్లోప్ అనేది 0 అవుతుంది. ఇక్కడ మనకి స్లోప్ ఎంత అవుతుంది? మనము ఇక్కడ ఎక్స్ యాక్సిస్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుందో అప్పుడు మనం దాన్ని స్లోప్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ స్లోప్ ఎంత వస్తుంది? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు tan θ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? ఈ tan θ మనకి ఏమి ఇస్తుంది? వెలాసిటీ. ఓకేనా? వెలాసిటీ ఇస్తుంది. వెలాసిటీ కదా, యాక్సలరేషన్. సో యాక్సలరేషన్. సో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక v ఈజ్ ఈక్వల్ టు tan θ అప్పుడు మనకి యాక్సలరేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మనం ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకేంటి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏ సిచ్యుయేషన్ ఇది? u ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్ వెలాసిటీ కనుక 0 అయితే అప్పుడు మనకి గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే అప్పుడు మనకి ఎలా వస్తుంది గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ మామూలుగా టైం తీసుకుంటాం, ఆ తర్వాత వై యాక్సిస్లోనేమో స్పీడ్ తీసుకుని ఇక్కడ నుంచేసి కొంత స్పీడ్లో కొంత డిస్టెన్స్లో మనం ఇట్లా ట్రావెల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే v0 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం అప్పుడు ఈ విధంగా గ్రాఫ్ అనేది ఎప్పుడు ఇనీషియల్ వెలాసిటీ 0 కాకపోతే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ మళ్ళీ మనం స్లోప్ తీసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ ఇక్కడ మళ్ళీ తీసుకుంటాం. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు tan θ అని చెప్పేసి మళ్ళీ మనం తీసుకుంటాం. ఓకేనా? ఆ తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ, ఆ తర్వాత టైం గ్రాఫ్ మనకి ఏమి ఇస్తుంది? మళ్ళీ మనకి అది యాక్సలరేషన్ ఇస్తుంది అనమాట. ఈ సిచ్యుయేషన్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్, ఎప్పుడు అది పాజిటివ్ డైరెక్షన్లో. మరి దీనికి ఆపోజిట్గా మనకి నెక్స్ట్ కేసు రాద్దాం చూడండి. అప్పుడు మనకి ఇంకా ఈసారి ఏం తీసుకోవాలి? ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అయింది కదా, ఈసారి మనం ఏం తీసుకోవాలి? ఆబ్జెక్ట్ అనేది కనుక నెగిటివ్ యాక్సలరేషన్లో ఇది. సో థర్డ్ కేస్, ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ నెగిటివ్ యాక్సలరేషన్, మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ నెగిటివ్ డైరెక్షన్ అనుకోండి. విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. అప్పుడు మనకి గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది? గ్రాఫ్ అనేది మనం మళ్ళీ ఇట్లా తీసుకుంటే ఇట్లా మనము ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, వై యాక్సిస్, ఆ తర్వాత ఎక్స్ యాక్సిస్ మీద ఏమో టైం తీసుకుంటాం, వై యాక్సిస్ మీద కనుక వెలాసిటీ తీసుకుంటాం. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక నెగిటివ్ యాక్సిలరేషన్ వస్తే కనుక అప్పుడు మనకి గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఆర్ఎస్. ఇప్పుడు ఇదైతే కనుక ఈ గ్రాఫ్ మనకు అర్థమైంది కదా. ఇదైతే కనుక ఆబ్జెక్టు కాన్స్టెంట్ యాక్సలరేషన్తో మూవ్ అవుతూ ఉంటే పాజిటివ్ డైరెక్షన్లో ఇట్లా స్ట్రైట్ లైన్ వెళ్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా స్ట్రైట్ లైన్కి వెళ్తుంది. అదే కనుక ఆబ్జెక్టు ఇట్లా నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే ఇది ఇట్లా కిందకు వస్తుంది. ఇదే సిచ్యుయేషన్లో ఇది కనుక ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 0, ఒకవేళ యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఇదే సిచ్యుయేషన్కి యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, ఆరిజిన్, ఇది వై యాక్సిస్. గ్రాఫ్ అనేది ఇట్లా కంటిన్యూస్గా రాకుండా అక్కడ ఆగిపోతుంది. ఓకేనా? ఇది ఎప్పుడు యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇదైతే కనుక యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఏ సిచ్యుయేషన్లో? ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ట్రావెలింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఓకేనా? కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఇంక్రీజింగ్లో పాజిటివ్లో ఉంటే కనుక ఇట్లా తీసుకుంటాం, నెగిటివ్లో ఉంటే కనుక ఇలా తీసుకుంటాం. ఓకేనా? రైట్.
ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సిచ్యుయేషన్ చూద్దాం మనం. ఇప్పుడు నెక్స్ట్ సిచ్యుయేషన్లో ఈసారి ఏం చేస్తాం, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్, ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్, అప్పుడు మనకి గ్రాఫ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ సిచ్యుయేషన్ ఏంటది, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్, యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. మరి అటువంటి సిచ్యుయేషన్లో మనకి ఈ గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది అంటే కనుక చాలా సింపుల్ ఇది. ఓకే, ఇట్లా మనకి ఎక్స్ యాక్సిస్ టైం, ఆ తర్వాత వై యాక్సిస్, ఆ తర్వాత వెలాసిటీ. సో వెలాసిటీ తీసుకున్నప్పుడు ఇంతకుముందు తీసుకున్నట్టుగానే వస్తుంది మనకి. ఎలా తీసుకుంటాం, ఇట్లా మనకి కర్వ్ వస్తుంది, ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. ఓకేనా, ఇంక్రీజింగ్ యాక్సలరేషన్లో ఇక్కడ చూడండి మనకి వీటి గ్రాఫ్లోనేమో ఇక్కడ ఇది ఇంక్రీజింగ్ యాక్సలరేషన్, మరి అదే ఎస్టీ గ్రాఫ్లో అయితే కనుక మనకి ఏమొచ్చింది, అది యూనిఫామ్ యాక్సలరేషన్ కింద వచ్చింది. అవునా, సో జాగ్రత్తగా ఉండాలి. అది అక్కడేమో ఎస్టీ గ్రాఫ్ వస్తే కనుక ఇది కర్వ్ వస్తే దాన్ని పారాబోలా అని చెప్పేసి అనుకుంటా. ఈ కర్వ్ వస్తే కనుక మనం అప్పుడు ఏం తీసుకోవాలి, ఎస్టీ గ్రాఫ్లో అయితే కనుక అది యూనిఫామ్ యాక్సలరేషన్, అది వీటి గ్రాఫ్లో అయితే కనుక ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. ఓకే, మరి మళ్ళీ దీనికి మనము దీని ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం అంటే కనుక మనకి ఎప్పుడైతే మనకి ఇట్లా కర్వ్ స్లోప్ వస్తుంది, స్లోప్ ఎలా తీసుకుంటాం, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు మనకి దీన్ని ఎలా తీసుకుంటాం మళ్ళీ అంటే కనుక మళ్ళీ ఏం చేస్తాం, దీనికి ఇక్కడ ఒక ట్యాంజెంట్ని డ్రా చేస్తాం. ఓకేనా, ట్యాంజెంట్ని డ్రా చేస్తే కర్వ్ వచ్చినప్పుడల్లా ట్యాంజెంట్ డ్రా చేయాలి. అప్పుడు ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనం తీసుకుంటాం. ఇక్కడ నుంచి తీసుకుంటే కనుక మనకి ఈ తీటా అనేది మనకి ట్యాన్ తీటా వస్తుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా అని చెప్పేసి అనుకుంటాం. ఈ విధంగా మనం దాని స్లోప్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఓకేనా, సో ఇది ఎప్పుడు, ఇది ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. మరి డిక్రీజింగ్ యాక్సలరేషన్ అయితే కనుక దాన్ని మనం రిటార్డేషన్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ ఇంక్రీజింగ్, సో ద నెక్స్ట్ సిచ్యుయేషన్లో మనం ఏం తీసుకోవాలి, ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ డిక్రీజింగ్ యాక్సలరేషన్, మనం దాన్ని రిటార్డేషన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో మనకి ఈ విధంగా వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది, సింపుల్ ఇంతకుముందు డ్రా చేసినట్లుగానే మనం ఏం చేస్తాం, ఇట్లా ఆరిజిన్ తీసుకుంటాం, ఆ తర్వాత ఎక్స్ యాక్సిస్లో టైం తీసుకుంటాం, వై యాక్సిస్లోనేమో ఆ తర్వాత వై యాక్సిస్లో వెలాసిటీ తీసుకుంటాం. ఆ తర్వాత డిక్రీజింగ్ కదా, దీనికి రివర్స్లో డ్రా చేయాలి, అంతే సింపుల్. ఓకే, ఈ విధంగా రివర్స్లో డ్రా చేసినప్పుడు మనకి గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్ అయితే కనుక అప్పర్ కర్వ్ అనేది ఇట్లా పైకి వెళ్తుంది, డిక్రీజింగ్ యాక్సిలరేషన్ అయితే కనుక కర్వ్ అనేది కిందకి వస్తుంది. ఓకేనా, సేమ్ మనము యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ కూడా ఇవే గ్రాఫ్స్ వాడుకుంటాం. ఓకేనా, సో హీరీజ్ ఇట్లా మనకి ఈ విధంగా ఉంటుంది. మరి దీనికి ఎట్లా మనము మళ్ళీ స్లోప్ ఎలా కనుక్కుంటాం, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎలా కనుక్కుంటాం, ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ట్యాన్ తీటా కనుక్కోవాలి, ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ వస్తుంది మనకి. ఓకే, మనం దీన్ని ఎలా కనుక్కుంటాం అంటే కనుక మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, ఈ విధంగా మనం మళ్ళీ ఒక ట్యాంజెంట్ డ్రా చేసుకుంటాం. ట్యాంజెంట్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ నుంచి ఒక పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనకి ఇది ఎంతైతే యాంగిల్ అవుతుందో అదే మనకి ఇన్స్టాంటేనియస్, ఆ తర్వాత మనకి స్లోప్ అవుతుంది. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా అని మనం కనుక్కోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ కనుక మనకి అన్ని సిచ్యుయేషన్స్లో, ఓకే, మనకి రకరకాల సిచ్యుయేషన్స్, ఏమేమి సిచ్యుయేషన్స్ చూస్తాం, మొట్టమొదట ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కాన్స్టెంట్ వెలాసిటీ, ఆ తర్వాత యూనిఫామ్ యాక్సలరేషన్, ఆ తర్వాత యూనిఫామ్ యాక్సలరేషన్లో రెండు సిచ్యుయేషన్స్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, ఆ తర్వాత నెక్స్ట్ సిచ్యుయేషన్ ఏమో యూనిఫామ్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్, నెక్స్ట్ ఏమో డిక్రీజింగ్ యాక్సలరేషన్, ఇవన్నీ చూసాం. సో ఈ గ్రాఫ్స్ అన్నీ కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఈజీగానే గుర్తుంటాయి. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము యాక్సలరేషన్ టైం గ్రాఫ్ చూద్దాం. ఓకే, ఈ సిరీస్లో మనకి ఇది 3వ సిచ్యుయేషను, 3rd కేసు ఇది యాక్సలరేషన్ టైం గ్రాఫ్. సో మొట్టమొదట ఇప్పుడు మనకి 3rd సిచ్యుయేషన్. సో మనము యాక్సలరేషన్ టైం గ్రాఫ్లో
మొట్టమొదటి సిచ్యుయేషన్ ఏంటంటే ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ 0. ఒకవేళ యాక్సలరేషన్ 0 అయితే కనుక అప్పుడు మనం ఎలా తీసుకుంటాం అంటే కనుక ఫస్ట్ సిచ్యుయేషన్ ఎక్స్ యాక్సెస్ మీద టైం, దాంట్లో మార్పు ఏం లేదు, వై యాక్సెస్ మీదేమో యాక్సలరేషన్ తీసుకుంటాం. అటువంటి సిచ్యుయేషన్ మనం ఎలా తీసుకుంటాం, ఇట్లా ఎక్స్ యాక్సెస్ మీదే మళ్ళీ ట్రేస్ చేస్తాం. బాగా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0, యాక్సలరేషన్ 0 అయితే కనుక అప్పుడేమవుతుంది, ఎక్స్ యాక్సెస్ మీద మళ్ళీ ట్రేస్ చేస్తాం. అది సిచ్యుయేషన్. ఓకేనా. యాక్సలరేషన్ 0 అయితే కనుక గ్రాఫ్ ఎలా వస్తుంది, అది ఎక్స్ యాక్సెస్ మీద ఇంకొక లైన్ డ్రా చేయాలి, అదే మనకి యాక్సలరేషన్ 0 కింద వస్తుంది. ఓకే. ఆ తర్వాత సెకండ్ సిచ్యుయేషన్, దీంట్లో మొదటి సిచ్యుయేషన్ అయిపోయిన తర్వాత రెండో సిచ్యుయేషన్, ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్. ఇఫ్ యాక్సలరేషన్ అనేది, ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్, అప్పుడు మనకి ఎలా ఎటువంటి గ్రాఫ్ వస్తుంది అంటే కనుక మనకి ఇట్లా ఇఫ్ యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్ అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ టీ తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్ టైం తీసుకుంటాం, వై యాక్సిస్ యాక్సలరేషన్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకేనా. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాం. అది ఇప్పుడు యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే సిచ్యుయేషను మనకి డిస్టెన్స్ టైం గ్రాఫ్లో అయితే కనుక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు వస్తుంది గ్రాఫ్. అవునా. డిస్టెన్స్ టైం గ్రాఫ్లో ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు. మరి వెలాసిటీ టైం గ్రాఫ్లో అయితే కనుక ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ వెలాసిటీతో ఉన్నప్పుడు మనకి ఆ గ్రాఫ్ డ్రా చేస్తాం. అవునా. సో ఇక్కడ మరి కాన్స్టెంట్ యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయితే కనుక ఇక్కడ ఇట్లా డ్రా చేస్తాం. మనకి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వాల్యూస్ మారుస్తారు. ఒక్కోసారి ఎస్టీ ఇచ్చినప్పుడు, వీటీ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా మనము జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి ఇవి. ఓకేనా. ఎస్టీ అయితే కనుక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నట్టు. ఓకే. అదే వీటీలో అయితే కనుక ఆబ్జెక్టు ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో ఉన్నట్టు. ఓకేనా. ఆ తర్వాత మరి ఏటీలో అయితే కనుక యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉన్నట్టు. ఓకే. రైట్. ఆ తర్వాత మనకి థర్డ్ సిచ్యుయేషన్ చూద్దాం. ఈ థర్డ్ సిచ్యుయేషన్లో మనకేం వస్తుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇంక్రీజింగ్ యాక్సలరేషను మనకి ఇంక్రీజింగ్ యాక్సలరేషన్కి మనకి ఇంతకుముందు వీటీ గ్రాఫ్లో ఇంక్రీజింగ్ యాక్సలరేషన్కి మనకి ఇంక్రీజింగ్ వెలాసిటీకి యాక్సలరేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి అక్కడ ఏ గ్రాఫ్ వాడామో ఇక్కడ కూడా అదే గ్రాఫ్ వాడతాం. సో ఇక్కడ టైం ఉంటుంది, ఇక్కడ యాక్సలరేషన్ ఉంటుంది. సో మనకి జనరల్గా దీన్ని మన ఇంక్రీజింగ్ యాక్సలరేషన్కి మనం ఇలా తీసుకోవచ్చు. ఓకేనా. ఇంక్రీజింగ్ యాక్సలరేషన్ ఇలా తీసుకోవచ్చు, లేకపోతే కనుక ఒక కర్వ్ కూడా తీసుకోవచ్చు. కర్వ్ని అప్పర్ కర్వ్ని తీసుకోవచ్చు, లేకపోతే కనుక ఈ కర్వ్నైనా ఇట్లా స్ట్రైట్ లైన్ అని తీసుకోవచ్చు. ఆ తర్వాత మరి ఒకవేళ డిక్రీజింగ్ యాక్సలరేషన్ అయితే కనుక డిక్రీజింగ్ యాక్సలరేషన్ అయితే కనుక అప్పుడు మనం ఎలా తీసుకుంటాం, జనరల్గా దానికి ఆపోజిట్లో తీసుకుంటాం. సో దీన్ని ఎక్స్ యాక్సిస్ కింద తీసుకుంటాం, దీన్నేమో వై యాక్సిస్ కింద తీసుకుంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, యాక్సలరేషను, టైము, ఇట్లా మనము డిక్రీజింగ్ యాక్సలరేషన్ కింద తీసుకోవచ్చు. లేకపోతే కనుక దీన్ని మనం ఇంకా ఎట్లా డ్రా చేసుకోవచ్చు అంటే కనుక ఇది గ్రాఫ్ ఇట్లా వస్తుంది, దీనికైతే కనుక గ్రాఫ్ ఇట్లా వస్తుంది, ఇట్లా తీసుకోవచ్చు. ఇది ఎక్స్ యాక్సిస్ టైము, వై యాక్సిస్ టీ, ఎక్స్ యాక్సిస్ టైము, వై యాక్సిస్ యాక్సలరేషన్. ఈ గ్రాఫ్ అయినా తీసుకోవచ్చు, ఈ గ్రాఫ్ అనేది తీసుకోవచ్చు. ఈ రెండు కూడా డిక్రీజింగ్ యాక్సలరేషన్, ఈ రెండు ఏమో ఇంక్రీజింగ్ యాక్సలరేషన్. ఇట్లా కర్వ్ అనేది తీసుకోవచ్చు, లేకపోతే కనుక స్ట్రైట్ లైన్ తీసుకోవచ్చు, లేకపోతే కనుక ఇట్లా ఇది మనకి డిక్రీజింగ్ యూనిఫామ్లో తీసుకోవచ్చు. ఓకేనా. రైట్. సో ఇవి దీంతో పాటుగా మనం ఇంకో టాపిక్ కూడా చూద్దాం. అంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కోసారి ఇంకో క్వశ్చన్ ఇస్తూ ఉంటారు, చాలా పాపులర్ క్వశ్చన్. ఏంటంటే ఇది గ్రాఫ్ని బట్టి మనము ఏరియా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే కనుక మనకి ఏదైనా సరే ఒక కర్వ్ ఇచ్చారనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఒకవేళ మనకి ఏదైనా సరే ఇట్లాంటి కర్వ్ ఒకటి ఇచ్చారు, కర్వ్ ఇచ్చేసి ఇదేం చేశారంటే ఇది కనుక యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అన్నారనుకోండి, దీంట్లో దీని ఏరియా కనుక్కోమంటే కనుక అప్పుడు మనకి ఏరియా ఏమి ఇస్తుంది, ఇది ఏరియా. ఓకేనా. ఇది ఏరియా. ఈ ఏరియా మనకి ఏం చెప్తుందంటే వెలాసిటీ గ్రాఫ్ అండర్ ద కర్వ్, గ్రాఫ్ అండర్ ద కర్వ్ ఫర్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఈజ్ వెలాసిటీ.
ఓకేనా, వెలాసిటీ ఇస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ వన్. ఒకవేళ ఇట్లా గ్రాఫ్ అంటే మనకి వెలాసిటీ యాక్సలేషన్ టైం గ్రాఫ్ ఇచ్చి ఒక కర్వ్ ఇస్తే ఆ కర్వ్లో ఉండేటువంటి ఏరియా మనకి ఏమవుతుంది, వెలాసిటీ అవుతుంది. అలా కాకుండా మళ్ళీ మనకి ఇది ఒక సిచ్యుయేషన్. ఆ తర్వాత ఇంకో సిచ్యుయేషన్ చూద్దాం. ఇట్లా మనకి ఈసారి వీటి గ్రాఫ్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ యాక్సెస్, ఆ తర్వాత వై యాక్సెస్, ఇక్కడ టీ, వెలాసిటీ, ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏదైనా గ్రాఫ్ ఇచ్చారు. ఈ గ్రాఫ్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు గ్రాఫ్ అండర్ ద ఏరియా అండర్ ద గ్రాఫ్ అండర్ ద కర్వ్, గ్రాఫ్ అండర్ ద కర్వ్, ఏరియా అండర్ ద గ్రాఫ్, ఈ స్పేస్ అండర్ ద కర్వ్, ఏరియా అండర్ ద కర్వ్ మనకి ఏమిస్తుంది మళ్ళీ ఈ ఏరియా అండర్ ద గ్రాఫ్. మనకి ఇక్కడ వీటి గ్రాఫ్ సిచ్యుయేషన్లో అయితే కనుక ఇక్కడ మనకి వీటి గ్రాఫ్ అయితే కనుక అది డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది, డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. దీని మీద బేస్ అయినటువంటి సమస్య మొత్తం మనం చేద్దాం. వీటి గ్రాఫ్ అయితే కనుక డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. అదే ఏటీ గ్రాఫ్ అయితే కనుక మనకి ఏరియా ఇస్తుంది. సో మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా, అండర్స్టూడ్నా? సో మనకి ఈ విధంగా మరి ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం కనుక ఏటీ గ్రాఫ్ ఇస్తే మనకి ఆ ఏరియా దేనికి సంబంధం అవుతుంది, వెలాసిటీ అవుతుంది. ఒకవేళ వెలాసిటీ టైం ఇస్తే కనుక అదే గ్రాఫ్ వస్తుంది, డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇట్లా మనకి గ్రాఫ్స్, ఇక్కడ గ్రాఫ్స్లో మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒకటే గ్రాఫ్ దాని యొక్క నేచర్ ఒకేలాగా ఉంటుంది, కానీ అది తీసుకున్నటువంటి వేరియబుల్స్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆబ్జెక్ట్ కనుక రెస్ట్లో ఉంటే కనుక ఉన్నటువంటి గ్రాఫ్ అది ఎస్టీ గ్రాఫ్లో అయితే కనుక ఎక్స్ యాక్సెస్కి హారిజాంటల్గా ఉంటుంది. అదే వీటీ గ్రాఫ్లో అయితే కనుక మనకి ఆ కాన్స్టెంట్ వెలాసిటీకి ఉంటుంది. అదే మనకి యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ తీసుకుంటే కనుక కాన్స్టెంట్ యాక్సిలరేషన్గా ఉంటుంది. సో అట్లా గ్రాఫ్స్ని కొంచెం అనలైజ్ చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి కొంచెం జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. గ్రాఫ్స్ ప్రాక్టీస్ 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే గ్రాఫ్స్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, ఐ హోప్ దట్. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఈ న్యూమరికల్స్ బేస్డ్ ఆన్ గ్రాఫ్ చాలా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ ఆల్ ద బెస్ట్.